యూరినరీ ఇన్కాంటినెన్స్ ఏంటంటే పేషెంట్కి ఇన్వాలంటరీగా అంటే తన ప్రమేయం ఏమీ లేకుండా యూరిన్ దానంతట తనే పాస్ అయిపోవడం అన్నది యూరినరీ ఇన్కాంటినెన్స్ అని చెప్తామండి. మనం జనరల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఏదో ఒక సమయంలో ప్రతి స్త్రీ యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఫేస్ అవుతారు. యూజువల్గా ప్రెగ్నెన్సీలో స్త్రీలు చాలా బరువు పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ బరువు పెరగడం వల్ల కూడా యూరినరీ సిమ్టమ్స్ అనేది పెరుగుతాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే మనకి 2 రకాల యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎక్కువ మనం మాట్లాడతామండి. ఒకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, ఒకటి అర్జ్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో మనకి ఎప్పుడైతే పేషెంట్ దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏమైనా బరువులు ఎత్తినా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ తనకు అదే పాస్ అయిపోతాయి అన్నమాట. అర్జ్ ఇన్కాంటినెన్స్లో ఏంటంటే పేషెంట్కి నీరుడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది, వెళ్ళే లోపలే మూత్రం మొత్తం బట్టల్లో అయిపోవడం అనేది అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. చాలామంది స్త్రీలు ఈ బాధ మౌనంగానే భరిస్తారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఈ కంప్లైంట్ చెప్పడం అనేది వాళ్ళు చాలా సిగ్గుపడతారు. ఇలాంటి కంప్లైంట్ నాకు ఉంది అని చెప్పుకోవడానికి చాలా తక్కువ పేషెంట్స్ ముందుకు వస్తారు చెప్పడానికి. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్స్ కింద మనం భావించి ఇలాంటి ప్రాబ్లం ఎలాంటి స్త్రీకి వచ్చినప్పటికీ కూడా దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తనకున్న కంప్లైంట్ కనుక చెప్పగలిగితే దెర్ ఆర్ రెమెడీస్ అండి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్స్ వాడుకుంటే ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మూత్రం బయటకు రాకుండా ఏ స్పింక్టర్ అయితే ఆపుతుందో అది కనుక సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఈ ఇన్కాంటినెన్స్ అవుతుంది. కాబట్టి మనకి ఆర్టిఫిషియల్ స్పింక్టర్స్ అన్నది ఉన్నాయండి. బీపీ కఫ్ లాగే చిన్న కఫ్ ఉంటుంది, ఆ యూరినరీ గొట్టం చుట్టూరా అది ఉండి వర్క్ చేసి దాన్ని ప్రెషర్ పెంచగలిగితే కనుక మూత్రము తనకు తనే దగ్గినా తుమ్మినా బయటకు రాకుండా మనం ఆపగలుగుతాం అన్నమాట. కొన్ని కండిషన్స్లో వెజైనల్ పెసరీస్ కూడా ఉంటాయండి. ఇవి ఏంటంటే చిన్న చిన్న రింగ్స్ లాంటివి, అది యూరిన్ బయటికి రాకుండా మనం వెజైనల్లో కనుక ఇన్సర్ట్ చేస్తే కనుక అది ప్రెషర్ పెట్టి మనకి యూరిన్ ఊరికే బయటకు రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇవన్నిటి తర్వాత మనకి సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. సర్జికల్ ప్రొసీజర్స్లో ఏంటంటే యూరినరీ స్పింక్టర్ని ఒక్కొక్కసారి యాంగిల్ అనమాట, అంటే మూత్ర సంచి నుంచి ఆ యూరినరీ గొట్టం ఏదైతే బయటకు వస్తుందో దాని యాంగిల్ సరిగ్గా చేయటం వల్ల టీవీటీ ట్రాన్స్ వెజైనల్ టేప్, ఇది మోస్ట్ కామన్గా బయట మనం సర్జికల్ ప్రొసీజర్స్లో వాడేది ఇదేనండి. సో ఈ టేప్ కనుక ఒక పల్చటి మెష్ లాంటి టేప్ అనమాట. దీనివల్ల మెల్లగా ఈ టేప్ దాని పక్కనున్న టిష్యూస్లో ఆర్గనైజ్ అయిపోయి అదొక స్పింక్టర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా ఎప్పుడు దగ్గినా తుమ్మినా ఒకవేళ మూత్ర సంచిలోంచి మూత్రగొట్టం స్ట్రేట్గా ఉండకుండా కొంచెం యాంగిల్ మెయింటైన్ చేస్తే కనుక డైరెక్ట్గా యూరిన్ బయటకు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇవన్నిటికీ కూడా సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేది మనం చెప్పలేము. సో మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే మనము కాన్జర్వేటివ్గా మెడికల్గా మనం ట్రై చేశాక అవి కనుక ఫెయిల్ అయితే, ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించకపోతే అప్పుడే మనం పేషెంట్కి సర్జికల్ ప్రొసీజర్ అనేది అడ్వైజ్ చేస్తామండి. కీగల్ ఎక్సర్సైజెస్ చాలా బాగా పనిచేసే ట్రీట్మెంట్ అండి పేషెంట్స్కి. సో ఎనీ పేషెంట్ విత్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అడ్వైజ్ చేసేది ఎక్సర్సైజెస్ అండ్ వెయిట్ లాస్. సో ఈ ఎక్సర్సైజెస్లో వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే కీగిల్ ఎక్సర్సైజెస్ అన్నది మనకి పేషెంట్కి యూరినరీ సిమ్టమ్స్ తగ్గించగలిగే ఎక్సర్సైజెస్. కీగిల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే పేషెంట్ ఒకవేళ మూత్రం పాస్ చేయడానికి కూర్చున్నాక మూత్రం పాస్ చేస్తుండగా మధ్యలో ఆపాలి అంటే ఏ మజిల్స్ వాడుకలోకి వస్తాయో ఆ మజిల్స్ని కంటిన్యూస్గా కాంట్రాక్ట్ చేసి ఒక 10 seconds దాకా ఆ కాంట్రాక్షన్ హోల్డ్ చేసుకుని తర్వాత రిలీజ్ చేయడం అన్నది కీగిల్ ఎక్సర్సైజ్ అన్నది అని అంటామండి. సో ఈ ఎక్సర్సైజ్ కనుక పేషెంట్ ప్రతి పూట 3 పూట్ల కూడా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 10 to 20 times కనుక పేషెంట్ చేస్తే కనుక అరౌండ్ 4 weeksలో పేషెంట్కి ఆల్మోస్ట్ 60% ఇంప్రూవ్మెంట్ అన్నది చూస్తామండి. ఈ ఎక్సర్సైజెస్ వల్ల పేషెంట్ నీరుడు ఆపడానికి వాడే మజిల్స్ ఎప్పుడైతే అవి ఎక్సర్సైజ్ అవుతాయో అవి స్ట్రెంగ్తెన్ అయ్యి ఆ యూరిన్ ఊరికే లీక్ అవ్వకుండా ఆపగలిగే హెల్ప్ చేస్తాయన్నమాట. దాంతోపాటు బ్లాడర్ ట్రైనింగ్ అండి. బ్లాడర్ ట్రైనింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. దానికి యూరిన్ వెళ్ళాలని ఉంది. సో పేషెంట్ ప్రతి
30 మినిట్స్కే నేను యూరిన్కి వెళ్తాను, ఈ లోపల యూరిన్ వచ్చినా ఐ విల్ ట్రై టు హోల్డ్ ఇట్ అని చెప్పి బ్లాడర్ని ట్రైన్ చేసుకోవాలి. సో క్రమేపీ తను యూరిన్ వచ్చినప్పటికీ కూడా బట్టల్లో అయిపోకుండా తను ఆపుకోగలడం అనేది అలవాటు చేసుకుంటుంది, ఆ బ్లాడర్ని ట్రైన్ చేసుకుని. తనకి చాలాసార్లు ఈ సోషల్ ఎంబారస్మెంట్ అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా, ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా కూడా గబుక్ మన యూరిన్ బట్టల్లో అయిపోవడం కానీ ఇబ్బందికరంగా ఉండడం అన్నది జరగకుండా ఉంటుందండి. సో బ్లాడర్ ట్రైనింగ్ అలాంగ్ విత్ కీగిల్ ఎక్సర్సైజెస్ పేషెంట్కి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది.